ఎంపీడీఓ గారు చెప్పారు. వికలాంగుల పింఛన్కు మనం దరఖాస్తు చేసుకుంటే సదరం క్యాంప్ పంపిస్తాను. 5 నెలల నుండి దరఖాస్తు చేసుకుంటున్నటువంటి వికలాంగులకు ఈనాటికి కూడా ఐడి నెంబర్లు రాక ఆఫీసర్స్ తిరుగుతున్నారే తప్ప తిరిగి వాళ్ళ డబ్బులు ఖర్చు అవుతున్నారే తప్ప వాళ్ళకి ఐడి నెంబర్ వస్తున్నటువంటి సందర్భం లేదు. గత 5 నెలల ముందు వచ్చాయి కొన్ని, దాంట్లో మేము కాదంటలేము. అదేంటి రచ్చబండ 1 రచ్చబండ 2 కింద దరఖాస్తు చేసినట్టు వస్తే వాటిలో కూడా అర్హులైనటువంటి వికలాంగులు ఈ రోజు జిల్లా వ్యాప్తంగా దాదాపు 7,000 మంది వికలాంగులు ఉంటే 7,000 మంది వికలాంగులకు ఈనాటి వరకు కూడా పింఛన్ రాలేనటువంటి దుర్మార్గమైన పరిస్థితి ఈ రోజు నెలకొని ఉంది. మరి ఇంత దుర్మార్గమైన పరిస్థితి ఉన్నప్పుడు ఈ సదరం క్యాంపు వికలాంగులకు అవసరమా? మరి ఆ రోజు ఇచ్చినటువంటి మ్యారేజ్ సర్టిఫికేట్ ఎంట్రెన్స్ తీసుకొని వచ్చేటువంటి పరిస్థితి ఉంటే ఈ రోజు సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎత్తున ఈనాటి వరకు కూడా ఇవ్వనికెళ్ళదు. అక్కడ ఒక అధికారిని పెట్టారు, ఆ ఏపీఎం బాబు డిజబుల్డ్ అనేటువంటి వ్యక్తిని పెట్టారు. ఆ వ్యక్తి వికలాంగుల పట్ల ఎంత నీచంగా ఉన్నాడంటే చెప్పడానికి కూడా మనకు పదాలు రావనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వికలాంగులకు ఉపాధి కల్పించాల్సినటువంటి అక్కడ వికలాంగులను తీసేసి సకలాంగులను మాత్రం పెట్టుకొని ఆయన కనసగలు పనిచేసేటువంటి వాళ్ళని పెట్టుకొని వికలాంగులకు న్యాయం చేసినట్టుగా కాకుండా ఆయనని ఎవరైతే సంప్రదిస్తారో వాళ్ళకి న్యాయం చేసినట్టుగా ఆయన వ్యవహరిస్తారు. ఇది మొదటిగా మనం ఆలోచించాలి. మీరు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు వికలాంగులకు ఏవైతే మీరు పేరు పెట్టి ఇస్తున్నారో ఆ సంక్షేమ పథకాలు నిజంగా వికలాంగులు దరిచేరుతున్నాయో లేదో పర్యవేక్షించడానికి పర్యవేక్షణ బృందాన్ని ఏదైనా ఏర్పాటు చేశారంటే వికలాంగ సంక్షేమ శాఖ ఉంది, వికలాంగ సంక్షేమ శాఖ చూస్తుందని చెప్పేసి ఈ స్వయంగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారే చెప్పారు. 2011 సీఎం గారితో చర్చల్లో పాల్గొన్న సందర్భంలో వచ్చినటువంటి అంశం ఇది. మరి ఈ రోజు ఇదే సంక్షేమ శాఖను మనం పోయి అడిగితే ఈ సదరం క్యాంపుకి ఈ సంక్షేమ శాఖకు ఏ మాత్రం కూడా సంబంధం లేదు. పొదుపు గ్రూపు మినహాయింపు, అలాగే సహాయ పరికరాలు కావచ్చు. ఈ రోజు సహాయ పరికరాలు కూడా చాలా నాసికమైనటువంటి విధానంలో వస్తా ఉన్నాయి. సో వికలాంగులకు కావాల్సినటువంటిది ఏవైతే మేము కోరుతుంది మూడే: కూడు, గూడు, గుడ్డ. ఈ 3కు సంబంధించిన దాంట్లో కూడు దొరకాలంటే వికలాంగుల పింఛను 500 నుంచి 2,000 రూపాయల వరకు పెంచాలని చెప్పేసి, ఎందుకంటే ఈ రోజు పెరిగినటువంటి ధరలో ఒకసారి మనం విద్య, ఉపాధి, వివాహాలు ఇట్లా అన్ని కార్యక్రమాలు కూడా ప్రభుత్వం తన సహాయం అందిస్తూ వచ్చింది. వికలాంగులైన విద్యార్థులుంటే 1వ తరగతి నుంచి పీజీ స్థాయి వరకు కూడా వాళ్ళకు ఉచిత విద్యలు అందించగలుగుతుంది. మన అదేవిధంగా వికలాంగుల కోసమని మన కర్నూలు జిల్లాలో కూడా ఒక హాస్టల్ ఉంది. దాంట్లో వికలాంగుల కంటే ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్ కోసమని 100 సీట్లు ఉన్నాయి. దాంట్లో ఇప్పటివరకు 40 సీట్లే ఫిలైపోయినాయి, 50 సీట్లు ఖాళీగానే ఉన్నాయి. ఎవరైనా అలా దరఖాస్తు చేసినట్టే వాళ్ళకి అందులో ఉచిత విద్యతో పాటు ఉచిత వసతులు కూడా కల్పించబడుతుంది. కాబట్టి ఎవరు ఉంటే దానిలో దరఖాస్తు చేసుకోవచ్చు. తర్వాత అదే కాకుండా వివిధ పాఠశాల చదువుతున్న విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళు స్కాలర్షిప్ చేసుకుంటే తప్పకుండా స్కాలర్షిప్ అందించబడుతుంది. బడ్జెట్ లేదన్న మాట రాదు, ఇంకా బడ్జెట్ లేదు, ఈ స్కాలర్షిప్ రాదు, వచ్చే సంవత్సరం చూసుకోండి అనే మాటలు లేవు. ఇప్పుడు మీరు ఎంతమంది స్కాలర్షిప్ పెట్టినా స్కాలర్షిప్ అందరికి వస్తుంది. స్కాలర్షిప్ రాదు, ప్రీ మెరిట్ స్కాలర్షిప్ రాదన్న మాట లేదు. కనుక ఎంతమంది దరఖాస్తు చేసుకోండి, అందరికీ కూడా స్కాలర్షిప్ తప్పకుండా వస్తుంది. దాంట్లో ఎలాంటి ఇది లేదు. కనుక 1 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులు వాళ్ళ యొక్క హెడ్ మాస్టర్ ద్వారా, సంబంధిత హెడ్ మాస్టర్ ద్వారా వారి దరఖాస్తు పంపించినట్టయితే వాళ్ళకి తప్పకుండా స్కాలర్షిప్ వస్తుంది. అంతేకాకుండా మెంటల్ హ్యాండిక్యాప్ కోసం అని చెప్పేసి ప్రత్యేక పాఠశాలలు ఉన్నాయి మన దగ్గర. నంద్యాలలో, కర్నూలులో, ఇక్కడ స్కూల్ అని చెప్పేసి నంద్యాలలో, తర్వాత బ్లైండ్ స్కూల్ ఒకటి ఉంది నంద్యాలలో. అక్కడ కూడా వాళ్ళకు విద్యను అందిస్తారు. కాబట్టి వికలాంగులు ఉంటే దాంట్లో వాళ్ళని చేర్పించవచ్చు, వాళ్ళకు ఉచితంగా విద్య అందించడం జరుగుతుంది. విద్యతో పాటు 21 ఏళ్ళు ఎవరైనా పైబడి ఉంటే ఉపాధి స్వయం ఉపాధి చేపట్టదలుచుకుంటే వాళ్లకు 30,000 రూపాయలు కానీ 50% కానీ, ఇది తక్కువైతే అది సబ్సిడీ అందించబడి రుణాలు మంజూరు చేయబడతాయి. అయితే జిల్లా వికలాంగులు ఎవరైనా సకాలంగా పెళ్లి చేసుకుంటే, అంటే మామూలు వ్యక్తులు వికలాంగులను పెళ్లి చేసుకుంటే వాళ్ళ వివాహాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వాళ్ళకు 50,000 రూపాయలు మేము ప్రోత్సాహ బహుమతం చేస్తాం. ఈ సంవత్సరం నుంచి ఇది ఇవ్వబడుతుంది. కాబట్టి ఎవరైనా ఉంటే తప్పకుండా దానికి అప్లై చేసుకోండి. సీనియారిటీ ప్రకారం ఏం చెబుతుంది అంటే ఇప్పటికి జిల్లాలో 150 అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు ఈ చేరదలుచుకుంటే ఆ ఉద్దాసం చేరవచ్చు. అక్కడ అన్ని ఉచిత భోజన సదుపాయాలు కల్పించబడతాయి. అంతేకాకుండా పత్తికొండలో కూడా ఉన్నాయి. పత్తికొండ కూడా ఉద్దాసం ఉంది, నంద్యాలలో ఉంది, బంగాన్పల్లి ఉంది. ఈ విధంగా ఉద్దాసములు కూడా పనిచేస్తున్నాయి. కాబట్టి వికలాంగులు అనేవాళ్ళు కానీ, వృద్ధులైన అనేవారు కానీ ఏదైనా సహాయం మీకు కావాల్సి వచ్చినప్పుడు మీరు అడిగినట్లయితే తప్పకుండా మేము సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.
స్థానిక శాసనసభ్యులు కె కృష్ణమూర్తి గారికి, మరి ఎండిఓ అమృతరాజు గారికి, ఏడి వికలాంగుల శాఖ సహాయ సంచాలకులు వరప్రసాద్ గారికి, మరి తిప్పన్న గారికి, ఎల్లప్ప గారికి, సభలో ఆశీనులైనటువంటి ఇతర ప్రముఖులకి, మరి మహిళా సంఘం మండల మహిళా సంఘం అధ్యక్షులు, కోశాధికారికి, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అశేష ప్రజానీకానికి, ఈ కార్యక్రమానికి ముఖ్యంగా వచ్చినటువంటి వికలాంగులకు, పత్రికా విలేకరులు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ చేసుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయము. మరి సమాజంలో మనం చూస్తున్నాము, చాలా మంది విధివశాత్తు అంగవైకల్యంతో ఆడమగా పుడుతున్నారు. మరి వాళ్ళకి అందాల్సినటువంటి సహాయ సహకారాలు గాని, వాళ్ళు సమాజంలో పొందాల్సినటువంటి గౌరవ మర్యాదలు గాని, సేవలు గాని తగిన రీతిలో లేవు అనేది అధికారులమైనటువంటి మేము, మళ్ళీ ప్రజలందరూ కూడా ఇది ఒప్పుకోవాల్సినటువంటి విషయం. కాకపోతే అది ప్రభుత్వాలు ఏవి వచ్చినా కూడా ఎస్సీలకైతే ఎస్టీలకు, హ్యాండిక్యాప్డ్ వికలాంగులకు, వృద్ధులకు, మైనారిటీలకు, ట్రైబల్స్ వీళ్ళందరికీ కూడా రకరకాల జాతుల వారికి, సమాజంలో ఉన్నటువంటి అణగాడినటువంటి చాలా కులాలకి సమస్యలు ఎక్కువ ఉన్నాయి. మరి అన్ని సమస్యలకు ఒకేసారి ఏ ప్రభుత్వం కూడా పరిష్కారం చేయజాలదు. కాకపోతే ఏ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా వచ్చిన నిధులను అధికారులు, ప్రజలు భాగ్యస్వాములైపోయి దీనిని ప్రగాఢంగా నమ్ముతాం. ముఖ్యంగా అధికారులు సరిగ్గా పనిచేయనప్పుడు, ప్రజలు తగిన రీతిలో చైతన్యవంతులైనప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి కార్యక్రమాలు గాని, ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులు గాని సద్వినియోగం చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు సమాజంలో కూడా ఎట్లయిపోయిందంటే, స్కూల్లో టీచర్ ఉంటారు, రారు, కానీ ప్రజలు మేము కంప్లైంట్ చేయము, మేము మీద కాళ్ళు చేతులు ఎట్లా భాగాలు ఉన్నాయో, ప్రజలు, అధికారులు, ఇతర సంస్థలు అన్ని కూడా అన్ని సరిగ్గా పనిచేసినప్పుడే ఒక బాధ్యతాయుతమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది. దాన్ని మనం చూడగలుగుతాం. మళ్ళీ ఈరోజు ఈ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం వరకు నేను మాట్లాడదలుచుకున్నప్పుడు, మరి జిల్లాలో దాదాపు 80,000 దాకా అంగవైకల్యం కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. మళ్ళీ వాళ్లలో ఆ సర్వే చేసిన దాని ప్రకారము అందులో దాదాపు 70,000 దాకా సదరం క్యాంపులో, కర్నూలు సదరం క్యాంపులకి రావాల్సింది. దాని గురించి మేము కంటిన్యూస్ గా ఎండిఓలకి లిస్టు ఇచ్చి, ఇది రాని వాళ్ళు వీళ్ళు సదరం క్యాంపు, వీళ్ళని దయచేసి పంపించండి అనేది ప్రతి 10 రోజులకోసారి వాళ్ళని కోరడం జరుగుతోంది. మళ్ళీ అంతా 6 నెలలు 8 నెలల శుద్ధి ఎండిఓని కోరిన తర్వాత కూడా ఈ 9,000 మంది రాలేకపోతున్నారు అంటే, అంగవైకల్యం కలిగినటువంటి ఆ సభ్యులు ఎవరైనా ఉంటే దయచేసి సదరం క్యాంపుకు పంపించండి. మళ్ళీ తన ప్రసంగంలో మళ్ళీ మిత్రులు మాట్లాడారు. మళ్ళీ ఆ మాటల్లో అన్ని నిజాలు ఉన్నాయని అన్న నేను, అన్ని అబద్దాలు ఉన్నాయని అన్న నేను. కొంతవరకు నిజం ఉంది. మరి ఈ సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి వాళ్ళకి నా యొక్క విన్నపం ఏమంటే, డెఫినెట్ గా అధికారులు అలసత్వం కలిగిన వాళ్ళు ఉన్నారు. మరి అందరూ అలసత్వం కలిగిన అధికారులే అని అనుకుంటే అది పొరపాటు. బాగా పనిచేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రజల మీద, సంఘాల మీద, అసోసియేషన్స్ మీద, యూనియన్స్ మీద ఉంది. మీరు ఎవరు కూడా ఎప్పుడొచ్చినా కూడా, నా వ్యక్తిగతంగా నేను చెప్తున్నాను, సమస్యల గురించి నేను పరిగెత్తిపోయే అధికారి కాదు. మళ్ళీ మీరు ఇట్లా సమావేశాల్లో వచ్చి మాత్రమే సమస్యలు చెప్తే నేను ఒప్పుకోను. సమస్యలు మీరు, నాకు ఒక కార్యాలయం ఉంది,
దయచేసి మీరు రండి, ఆశీనులు కండి. 1 గంట కాదు, 2 గంటలు కాదు, ఎన్ని గంటల సమయం కావాలన్నా ఇస్తాము. మీరు చెప్పిన దాంట్లో కొన్ని నిజాలు ఉండొచ్చు. అందులో ఒకటి, మళ్ళీ సదరం క్యాంప్ కర్నూలులో జనరల్ హాస్పిటల్లో టెస్ట్ చేస్తున్నారు సార్, మాకు సర్టిఫికెట్స్ రావడం లేదు అని అన్నారు. నిజమే, అది అందులో ఏమాత్రం అబద్ధం లేదు. మరి ఈ విషయం గురించి కలెక్టర్ గారు వచ్చినటువంటి సమస్య ఏమంటే, సార్ మేము ప్రభుత్వ వైద్యశాలలో ఉన్నటువంటి డాక్టర్లుగా మాకు రోజు ఓపీ ఉంటుంది. ఓపీ తర్వాత సాయంత్రం కార్యక్రమాలు ఉంటాయి, వార్డ్స్ లో తిరిగేది ఉంటాయి. ఇదంతా కూడా అటెండ్ అయిన తర్వాత మీకు ఇప్పుడు అంగవైకల్యం సదరం క్యాంప్ సెంటర్ కు ఎంతమంది డాక్టర్లను 4-5 మంది డాక్టర్లు ఇచ్చామో అంతే ఇవ్వగలుగుతున్నాము. కాబట్టి ఇందులో ఆలస్యం అవుతా ఉంది అనేది వాళ్ళు కలెక్టర్ గారి దగ్గర కూడా ఒప్పుకోవడం జరిగింది. అయితే కూడా కలెక్టర్ గారు ఇంకేదైనా మీరు ప్రయత్నం చేసి డాక్టర్ని 1-2 ఎక్కువగా ఇవ్వగలిగితే తొందరగా టెస్ట్ చేయడానికి బాగుంటుంది. తొందరగా టెస్ట్ చేసిన నా దృష్టి తీసుకొస్తే డెఫినెట్ గా మీరు ఎప్పుడైనా వచ్చినా మాట్లాడి సాల్వ్ చేస్తాము. సో డాక్టర్లు కూడా ఇంకోసారి మేము రిక్వెస్ట్ చేస్తాము. ఇంతకుముందు దాదాపు 5 నెలల వెనకాల సదరం క్యాంప్ లో టెస్ట్ చేయడానికి రష్ ఎక్కువ ఉంది. ఇప్పుడు దాదాపు వాళ్ళు 85 నుంచి 90% మంది జిల్లాలో ఉన్న వికలాంగులందరూ కూడా టెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు రోజుకి ఇంతకుముందు 100 మంది మాదిరి వచ్చేది, ఇప్పుడు 30-40 మందికి మించి రావడం లేదు. అక్కడ అర్హత గల వాళ్ళు కూడా ఓపిక తొందరగానే టెస్ట్ చేసేస్తున్నారు. సర్టిఫికెట్ ఇష్యూ చేయడంలో ఆలస్యం ఉంది. అది తప్పకుండా సభాముఖంగా నేను వాగ్దానం చేస్తున్నాను. తొందరగా అది ప్రాబ్లం కూడా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. మరి ఏది ఫిజికల్లీ హ్యాండిక్యాప్ డిపార్ట్మెంట్ నుంచి కూడా చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆయన కూడా ఆ కార్యక్రమాల గురించి సవివరంగా తెలియజేశారు. మరి అంగవైకల్యం కలిగినటువంటి వ్యక్తుల కార్యక్రమంలో ఉన్నటువంటి